అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. తుట్టి భత్య పెంపు సంచలన నిర్ణయం అయితే వచ్చేసింది. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఈ తారీఖున వృత్తి భత్య పెంపు పెరుగుతుంది. సెవెంత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా బేసిక్ అలవెన్స్ డిఏలో పెంపు పొందవచ్చు. మూలాల ప్రకారంగా సెప్టెంబర్ 24 మూడవ వారంలో ప్రభుత్వం నుంచి 3 లేదా 4% డిఏ పెంపును ప్రకటించవచ్చు. అంతకుముందు మార్చి 2024లో ప్రభుత్వం డిఏను 4% పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ప్రాథమిక వేతనంలో 50%కి చేరుకుంది డిఏడిఆర్లు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలకు సంబంధించి ఇది రెండో అతిపెద్ద శుభవార్త. ఇటీవల ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌ని అయితే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ, డిఆర్‌లను అందిస్తుంది. కేంద్ర ఉద్యోగులకు డిఏ ఇస్తే పెన్షనర్లకు డిఆర్ అయితే ఇస్తున్నారండి. ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలలో డిఏ, డిఆర్‌లు అయితే ఖచ్చితంగా పెంపు అయితే ఉంటుందన్నమాట. ఇటీవల పార్లమెంటు వర్షాకాలం సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు కరోనా మహమ్మారి సమయంలో 3 విడతలుగా డిఏ, డిఆర్‌లు జనవరి 1, 2020, జూలై 1, 2020 అలాగే జనవరి 1, 2021 నుండి ఎందుకు నిలిపివేయబడ్డాయో వివరించారు. మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మధ్య ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పంకజ్ చౌదరి తెలిపారు. ఇక ఎయిత్ పే కమిషన్ 8వ వేతన సంఘం రాజ్యాంగం కోసం డిమాండు. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అలాంటి చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వం చేయటం లేదు. 2024 జూన్‌లో 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు కోసం 2 దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి జూలై 30న రాజ్యసభలో అయితే లిఖితపూర్వకంగా సమాధానంగా తెలిపారు. అయినా ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. దీని సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉద్యోగుల మూల వేతనాలను సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా పీఆర్సీని పే కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే. ఇక డిఏ ఎలా లెక్కించబడుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే పారిశ్రామిక కార్మికులకు 12 నెలల సగటు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ-ఐడబ్ల్యూలో పెరుగుదల శాతం ఆధారంగా డిఏ, డిఆర్‌లు పెరుగుదలను లెక్కించబడుతుంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీలలో అలవెన్స్‌లను సవరిస్తుంది. కానీ అధికారిక ప్రకటనలు సాధారణంగా మార్చి మరియు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరుగుతాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ, డిఆర్‌లను లెక్కించే ఫార్ములాను అయితే సవరించింది. ఆ ఫార్ములా ఈ విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ శాతం ఈ కింది విధంగా అయితే లెక్కించబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, పేదరిక భత్య శాతం అంటే డిఏ గత 12 నెలలకు ఆల్ ఇండియా సిపిఐ సగటు తర్వాత ఆధార సంవత్సరం 2001 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 115.76 divided by 105.76 into 100. ఇది ఫార్ములా డిఏ ఫార్ములా అండి. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ఇక్కడ ఫార్ములా అయితే ఉంది. లేమి శాతం ఈజ్ ఈక్వల్స్ టు గత 3 నెలల ఆల్ ఇండియా సిపిఐ సగటు ఇంటూ ఆధార సంవత్సరం 2001 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 126.33 డివైడెడ్ బై 126.33 ఇంటూ 100. ఇది ఫార్ములా అండి.